హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవిత స్వీట్ ఫుడ్. ఎక్కువగా పండగలకు చేసుకునే ఈ పూర్ణం బూరెలు రెసిపీ చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం అయితే 1 కప్పు ఉద్దిపప్పు, 1.5 కప్ అన్ని రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వాటర్ పోసేసి రాత్రంతా నాననివ్వాలి. లేదంటే 5 to 6 అవర్స్ వరకు నానినా సరిపోతుంది. ఈ విధంగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే నానిన ఈ పప్పు బియ్యం వేసేసి తగినన్ని వాటర్ పోసుకొని మరీ ఎక్కువగా పోయకూడదు, కొద్దిగా పోసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని మనమైతే ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే పైన లేయర్ అనేది మనకు టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని 1 to 2 అవర్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మన బూరెలు అనేవి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి, మనం ఇలా ఫింగర్ పెట్టామనుకోండి కరెక్ట్గా ఈ విధంగా అతుక్కుంటే సరిపోయినట్టే. మరీ ఎక్కువ మందం కాకుండా మరీ పతలా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్ అంతా శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి వాటర్ పోసి 1 అవర్ నానబెట్టేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే పప్పు తొందరగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు కుక్కర్ తీసుకొని నానబెట్టిన శనగపప్పు వేసుకొని 2 గ్లాసులన్నీ వాటర్ పోసేసుకుంటున్నాను. దీనికి కొలత అవసరం లేదండి, వాటర్ ఎక్కువైనా పర్లేదు. ఎందుకంటే మేమైతే మిగిలిన వాటర్తో రసం చేసుకుంటాము. 1 విజిల్ హై ఫ్లేమ్లో, 1 విజిల్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. చూడండి, ఇప్పుడు నేనైతే ఒక ప్లేట్లోకి అయితే మొత్తం పప్పు అంతా తీసేసుకుంటున్నాను చల్లారనివ్వడానికి. ఈ పప్పు చల్లారించడానికి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు శనగపప్పుకి 2 కప్పులంతా బెల్లం తీసుకోవాలి. వాటర్ అయితే కొద్దిగానే పోసుకోవాలి. ఇది బాగా కరిగించుకుంటే సరిపోతుంది. మంచి స్మెల్ వస్తుందండి, పాకంలాగా వచ్చేస్తుంది. వాటర్ అయితే మరీ ఎక్కువ అవసరం లేదు కాబట్టి కొద్దిగా వేసాం కాబట్టి ఈ విధంగా పాకంలాగా వచ్చిన తర్వాత ఈ చల్లారిన పప్పును మొత్తం మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత మనం కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని కూడా ఇందులోనే స్టైనర్తో వడగట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా బెల్లాన్ని కూడా వడగట్టేసుకున్న తర్వాత మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 స్పూన్ అంతా నెయ్యి వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకున్న తర్వాత పూర్ణం దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కొంచెం లూజ్గా ఉంది కాబట్టి ఇది దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మంచి స్మెల్, ఫ్రై చేయడం వల్ల రుచే కాదండి, మంచి స్మెల్తో చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం చూడండి, ఈ విధంగా కొద్దిగా మెత్తగా ఉండగానే ఆపేయాలి. ఎందుకంటే ఆ వేడికి మరీ ఎక్కువగా గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా చేసి పెట్టుకునేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా పూర్ణం బూరెలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూను నెయ్యి, కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ పిండి మొత్తం చల్లారిన తర్వాత ఇంకొకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చూడండి, గట్టిపడిపోయింది. బాగా కలుపుకున్న తర్వాత మనమైతే ఫస్ట్ ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలు చేసుకున్నాం అనుకోండి ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోతుంది. మనం ఇలా గట్టిగా ఉందనుకోండి పూర్ణం అనేది బయటికి రాకుండా కరెక్ట్గా వస్తాయి మన బూరెలు అనేవి. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పూర్ణం బూరెలే కాదండి, పోలీలైనా ఏ రెసిపీ అయినా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్ని బాల్స్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, చాలా పర్ఫెక్ట్గా అయితే చల్లారిన తర్వాత ఈ విధంగా కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుంటున్నాము. ఈ పిండిని కూడా ఇంకొకసారి బాగా కలుపుకున్న తర్వాత మనకు ఈ బ్యాటరు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మీకు ఎక్కువ లూజ్ అనిపించింది అనుకోండి 1 స్పూన్ మైదా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు. మరి గట్టిగా ఉందంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా స్పూన్తో అయినా వేసేసుకోవచ్చు, చేత్తో అయినా వేసుకోవచ్చు. ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా వేసి చెక్ చేసుకోవాలి. ఇలా బాగా వేడైన తర్వాత మాత్రమే ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. చూడండి, స్పూన్తో కాకుండా ఇలా చేత్తో కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. ఈ విధంగా మరీ ఎక్కువగా కాకుండా ఒక 4 to 5 వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగానే మొత్తం అన్నింటినీ ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, మన టేస్టీ పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.